ఒకసారి ఆలోచించండి. రోజులో మీరు మొబైల్‌ను ఎన్నిసార్లు చూస్తారు? ఉదయం లేవగానే మొబైల్, తినేటప్పుడు మొబైల్, నిద్రపోయే ముందు కూడా మొబైల్. ఇలా చూస్తూ చూస్తూ మన సమయమంతా స్క్రీన్‌లోనే పోతుంది. మొబైల్ మనకు చాలా ఉపయోగపడే సాధనం. కానీ అది వ్యసనంగా మారితే మన సమయాన్ని, మన ఆనందాన్ని దూరం చేస్తుంది. కాబట్టి రోజులో కొంత సమయం మొబైల్‌ని పక్కన పెట్టండి. మన కుటుంబంతో మాట్లాడండి. స్నేహితులతో నవ్వండి. జీవితాన్ని నిజంగా ఆస్వాదించండి. గుర్తుంచుకోండి, మొబైల్ మన చేతిలో ఉండాలి. కానీ మన జీవితం మొబైల్ చేతిలో కాదు. ఒకసారి ఆలోచించండి. రోజులో మీరు మొబైల్‌ను ఎన్నిసార్లు చూస్తారు? ఉదయం లేవగానే మొబైల్, తినేటప్పుడు మొబైల్, నిద్రపోయే ముందు కూడా మొబైల్. ఇలా చూస్తూ చూస్తూ మన సమయమంతా స్క్రీన్‌లోనే పోతుంది. మొబైల్ మనకు చాలా ఉపయోగపడే సాధనం. కానీ అది వ్యసనంగా మారితే మన సమయాన్ని, మన ఆనందాన్ని దూరం చేస్తుంది. కాబట్టి రోజులో కొంత సమయం మొబైల్‌ని పక్కన పెట్టండి. మన కుటుంబంతో మాట్లాడండి. స్నేహితులతో నవ్వండి. జీవితాన్ని నిజంగా ఆస్వాదించండి. గుర్తుంచుకోండి, మొబైల్ మన చేతిలో ఉండాలి. కానీ మన జీవితం మొబైల్ చేతిలో కాదు. ఒకసారి ఆలోచించండి. రోజులో మీరు మొబైల్‌ను ఎన్నిసార్లు చూస్తారు? ఉదయం లేవగానే మొబైల్, తినేటప్పుడు మొబైల్, నిద్రపోయే ముందు కూడా మొబైల్. ఇలా చూస్తూ చూస్తూ మన సమయమంతా స్క్రీన్‌లోనే పోతుంది. మొబైల్ మనకు చాలా ఉపయోగపడే సాధనం. కానీ అది వ్యసనంగా మారితే మన సమయాన్ని, మన ఆనందాన్ని దూరం చేస్తుంది. కాబట్టి రోజులో కొంత సమయం మొబైల్‌ని పక్కన పెట్టండి. మన కుటుంబంతో మాట్లాడండి. స్నేహితులతో నవ్వండి. జీవితాన్ని నిజంగా ఆస్వాదించండి. గుర్తుంచుకోండి, మొబైల్ మన చేతిలో ఉండాలి. కానీ మన జీవితం మొబైల్ చేతిలో